అల్లు అర్జున్ తాను కేసుల్లో మునిగిపోవడమే కాకుండా తన వల్ల టాలీవుడ్ మొత్తం కూడా మునిగిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు. గత కొంతకాలంగా ఎప్పుడూ తలవని పేర్లు కూడా తలుస్తూ ఉన్నాడు. చిరంజీవి గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా. ఈ వివాదంలోకి వాళ్ళిద్దరినీ కూడా అల్లు అర్జున్ గారు లాగడం వెనక కారణం ఏంటి? ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకి సినిమా ఇండస్ట్రీకి మధ్య మంచి వాతావరణం ఉండాలి, స్నేహపూరిత వాతావరణం ఉండాలి, సహృదయ వాతావరణం ఉండాలి. అంతేకాని యుద్ధ వాతావరణం ఎప్పటికీ ఉండడం మంచిది కాదు. ఒక్కోసారి ప్రభుత్వాలకి మంచిది కాదు, ఒక్కోసారి సినిమా ఇండస్ట్రీకి, సినిమా హీరోలకు కూడా మంచిది కాదు. అందుకని ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వాలకి అలాగే సినిమా ఇండస్ట్రీకి మధ్య చిన్న చిన్న వివాదాలు వచ్చినప్పటికీ, ఒక్కోసారి పెద్దవి కూడా అయినాయి అనుకోండి, అవి ఇండస్ట్రీ పెద్దలు కూర్చొని మాట్లాడుకుని రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసి ఆయా సమస్యల్ని పరిష్కరించుకున్నారు. కానీ ఇప్పుడు కూర్చొని పరిష్కరించుకునే వాతావరణం ఎక్కడ కనిపించట్లేదు. ఒక పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి గారు చనిపోవడం, దానికి అల్లు అర్జున్ బాధితారాహిత్యమే కారణమని రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం, అది పుష్ప సినిమా అల్లు అర్జున్ వరకే పరిమితం కాకుండా రేవంత్ రెడ్డి గారు మొత్తం సినిమా ఇండస్ట్రీ పైన ఒక బాంబు వేయడం, నేను ముఖ్యమంత్రిగా ఉండగా ఎలాంటి బెనిఫిట్ షోలకి, స్పెషల్ షోలకి, సినిమా టిక్కెట్ల ధరకి అనుమతి ఇచ్చేది లేదు అని ఆయన కర్రాఖండిగా చెప్పేశారు. అంటే సినిమా ఇండస్ట్రీ పెద్దల రంగంలోకి దిగి రేవంత్ రెడ్డి గారితో కూడా చర్చించినా మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు తగ్గేదిలే అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ఇక్కడ దాకా వచ్చింది? తొక్కిసలాట జరిగింది, అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు, మధ్యంతర బెయిల్ పైన బయటకు వచ్చారు. ఆ బెయిల్ రద్దు చేయించాలని తెలంగాణ సర్కారు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంది. సుప్రీంకోర్టు అది ఇదంట, అది అంతవరకు పరిమితమైతే ఓకే. అందరూ రంగంలో దిగారు. ఇటు అల్లు అర్జున్ ఆర్థిక సాయం ప్రకటించారు, అటు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ వార్ జరుగుతుండగానే టాలీవుడ్ పైన రేవంత్ రెడ్డి గారు వార్ డిక్లేర్ చేశారు. ఎందుకు ఇక్కడ దాకా వెళ్ళింది? ఒక్కసారి ఇందులోకి చిరు పవన్ని అల్లు అర్జున్ గారు ఎందుకు లాగారు ఒక్కసారి విశ్లేషించుకుంటే, అల్లు అర్జున్ గారి వ్యవహారం అంతా కూడా మొత్తం రాజకీయం అయిపోయింది. రాజకీయ పార్టీలు రంగంలోకి దిగి అల్లు అర్జున్ అంశాన్ని వాడుకొని పదే రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ పోలీసుల్ని టార్గెట్ చేయడం, అవమానించడం, విమర్శించడం తారాస్థాయికి తీసుకెళ్ళిందేమో అనిపిస్తూ ఉంది. ఇవి ఆపాల్సింది, ఎంకరేజ్ చేయకుండా ఉండాల్సింది. అల్లు అర్జున్ గారి లాయర్ నిరంజన్ రెడ్డి పోలీసుల్ని జోకర్లాగా మాడారు బెయిల్ సందర్భంగా. అల్లు అర్జున్ చూడడానికి ఇటు పరిగెత్తారు, అందుకే తొక్కిసలాట జరిగింది అని ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉంటే కోర్టు హాల్లో ఉన్న వాళ్ళంతా కూడా మరి ఏం చదివారేంటో న్యాయవాదులు ఒక మహిళ మృతి గురించి వాదన జరుగుతూ ఉంటే నవ్వారు. నేను అనకూడదు అనొచ్చు, అది తప్పైతే క్షమించండి, అది గౌరవ న్యాయస్థానమా లేదంటే ఏదైనా స్టేజ్ షోనా? ఎందుకు నవ్వారు మీరు? ఆయన ఏం జోకేసాడని నవ్వారు మీరు? నాకు అర్థం కావట్లేదు. సో దీంతో తెలంగాణ పోలీసులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ అంశంలోకి బీఆర్ఎస్ వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది. వాళ్ళు అల్లు అర్జున్ గారికి మద్దతుగా పోస్టులు, రేవంత్ రెడ్డి గారిని తిట్టడం, అలాగే అల్లు అర్జున్ గారి ఆర్మీ పోలీసుని తిట్టడం, రేవంత్ రెడ్డి గారిని తిట్టడం, బీఆర్ఎస్ నేతలు పదే ప్రతి వేదిక పైన కూడా ఇదిగో పేరు మర్చిపోయాడు అరెస్ట్ చేయించాడు అని దీన్ని ప్రచారం చేయడం. సో ఈ వివాదం కాస్త రాజకీయ రంగు పులుముకుంది, పోలీసులకు ఆగ్రహాన్ని తెప్పించింది, తెలంగాణ సర్కార్కి ఆగ్రహం తెప్పించింది. అందుకని విషయం ఇంత సీరియస్ అయింది. దీన్ని మొగ్గలోని తుంచేయకుండా ఎంకరేజ్ చేయడం వల్లే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చింది. మరి ఎక్కడ దాకా వెళుతుందో చూడాలి. ఒక పక్క రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని ఖచ్చితంగా సమర్థించాలి. అంటే 1000 రూపాయలు 2000 టిక్కెట్లు పెట్టి అభిమానుల జేబులు గొల్ల చేస్తున్న ఈ దోపిడీని అరికట్టాలి. ఖచ్చితంగా అరికట్టాలి. నేను అదే పదే వీడియోలో చెప్పేది ఏంటంటే, సామాన్యుడు టికెట్ కొనుక్కి సినిమా థియేటర్కి వెళ్ళేలాగా ఉండాలి, వినోదం అందుబాటులో ఉండాలి. వినోదం లేదు, ఇలాగే 2000 3000 టికెట్లు పెడితే ఏమవుతుందో చెప్పనా? 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి, 7 స్టార్ హోటల్స్ ఉన్నాయి. మీలాంటోడు నాలాంటోడు సామాన్యుడు, మధ్యతరగతి వాడు, పేదవాడు వెళ్ళలేడు కదా, తినలేడు కదా. అక్కడ రేపు సినిమాలు కూడా ఇలాగే అయిపోతాయి. 5 స్టార్ సినిమా హాల్, 7 స్టార్ సినిమా హాల్ అంటే మళ్ళాంటి వాళ్ళు వెళ్ళడానికి ఉండదు, డబ్బునోడే వెళ్ళాలి, సినిమాలు చూడాలి. అలా వస్తాయేమో ఇలా టికెట్ రేటు పెంచుకుంటూ పోతే 7 స్టార్ 5 స్టార్ సినిమా హాళ్ళు వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో దీనికి పరంగా ఒక ముందడుగైతే పడిందని కోరుకుందాం రేవంత్ రెడ్డి గారు.
కానీ దానివల్ల ఇండస్ట్రీలో మిగతా వాళ్ళు నష్టపోయారు కదా. రేపు గేమ్ చేంజరు చాలా సినిమాలు ఉన్నాయి, వెంకటేష్ గారిది, బాలకృష్ణ గారిది, భవిష్యత్తులో సినిమాలు. వాళ్ళు బాగానే ఖర్చు పెట్టారు, వాళ్ళు కూడా మంచి వినోదం అందించాలి. వాళ్ళు నష్టపోయారు. పుష్ప పిండేసుకున్నాడు కలెక్షన్, బట్ వాళ్ళు నష్టపోయారు. ఏమైనా సేఫ్, వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు. సో మరి ఏం జరుగుతుందైతే చూడాలి. అయితే ఈ అంశంలోకి నిన్న అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు అంశాన్ని తీసుకొచ్చారు. అంటే పరోక్షంగా వాళ్ళ ఫ్యాన్స్ కూడా చనిపోయారు కదా, అప్పుడు మీరు ఎందుకు కేసులు పెట్టలా, అప్పుడు ఎందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా తీసుకోవాలా, వాళ్ళు చనిపోయినప్పుడు నేను వెళ్ళాను పరామర్శించడానికి, విజయవాడ వెళ్ళాను, వైజాగ్ వెళ్ళాను అని పరోక్షంగా వీళ్ళిద్దరిని ఎందుకు లాక్కొచ్చారు. ఇప్పుడు అప్రస్తుతం కదా అది. నేను మొదటి వీడియోలోనే చెప్పా ఏమని, ఇదే మొదటిసారి కాదు సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట. అందరి సినిమాలు టాప్ స్టార్లు ఎవరైతే ఉన్నారో టాలీవుడ్లో అందరి హీరోల ఫంక్షన్లో ఎక్కడో ఒక చోట వాళ్ళ అభిమానులు చనిపోయారు. బ్యానర్లు కడుతూ, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వచ్చి, ఆడియో ఫంక్షన్లకు వచ్చి, 100 రోజుల ఫంక్షన్లకు వచ్చి వెళ్తూ రోడ్డు ప్రమాదాలకు గురయ్యి, తొక్కిసలాటలు జరిగి ఊపిరాడక, అలాగే టిక్కెట్ల కోసం వెళ్ళి ఆ క్యూ లైన్లో ఊపిరాడక చనిపోయారు. కానీ వాళ్ళు వేగంగా రెస్పాండ్ అయ్యారు అప్పట్లో. అయితే ఈ ఈవెంట్లన్నీ కూడా పోలీసుల పర్మిషన్ తీసుకుని వాళ్ళు చేశారు. పోలీసులు ప్రభుత్వాల అనుమతితో చేశారు. వాళ్ళు అనుమతి ఇవ్వనప్పుడు చేయలేదు. సో పోలీసులు ప్రభుత్వాల అనుమతితో వాళ్ళు తీసుకొని చేశారు కాబట్టి, దురదృష్టవశాత్తు సంఘటనలు జరిగాయి కాబట్టి, పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళపైన కేసులు పెట్టలేదు. బట్ ఇక్కడ అల్లు అర్జున్ రావద్దన్నా కూడా వచ్చారు కాబట్టి కేసు దాకా వెళ్ళింది. ఈ లాజిక్, ఈ విషయాన్ని ఎందుకు మర్చిపోతూ ఉన్నారు? అల్లు అర్జున్ గారు ఏం మాట్లాడారో ఒక్కసారి పవన్ చెరువు గురించి చూద్దాం. ఏమనుకోవద్దు, వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీం అదేం పర్లేదు వాసు నేను వచ్చేస్తాను. నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది, సార్ దే ఫైల్ ద కేస్ ఆన్ యూ, మీరు ఇప్పుడు వెళ్తే లీగల్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ, ప్లీజ్ డోంట్ గో ఎందుకు అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది. పిల్లవాడిని చూడాలి అని ఎవరో వైజాగ్లో చనిపోతేనో, లేకపోతే చనిపోతున్నారంటేనో, లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే ఒక పెద్ద ఆవిడ అంటేనో, లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయ్ లాంటి వాళ్ళు, లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్ సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరినో కలవటానికి, ఒక లేడీని, ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి ఎక్కడో ఉప్పలు ఉంటే ఎక్కడో దాటి ఉంటే ఎక్కడికో వెళ్ళాను. అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్, నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు. అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని, వాళ్ళు కలవాలి నాకు ఉండదా? అది మినిమం కదా, అసలు ఎవడైనా వెళ్ళి కలుస్తుంది ఉంటుంది, దాంట్లో తప్పలేదు. రావద్దన్నప్పుడు రాకూడదు, ఇదే విషయం. ఏ హీరోకైనా ఉంటుంది, వెళ్ళాలి ఫ్యాన్స్తో సినిమా చూడాలి, సెలబ్రేట్ చేసుకోవాలి, దాని తప్పు పట్ల. రావద్దు అంటే రావద్దు, నో అంటే నో. సో ఎందుకు వీళ్ళిద్దరు పేర్లు ఇప్పుడు తీసుకొచ్చారు? గత కొంతకాలంగా కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ, చిరంజీవి గారి పేరు కానీ ఎక్కడా అల్లు అర్జున్ గారు తీసుకొచ్చిన దాఖలాలు లేవు. అల్లు ఫ్యామిలీకి మధ్య, మెగా ఫ్యామిలీకి మధ్య కోల్డ్ వార్ నడుస్తూ ఉంది, ఫ్యాన్ వార్ నడుస్తూ ఉంది, ఇది అందరికీ కూడా తెలుసు. బట్ ఇవన్నీ పక్కన పెట్టి అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు చిరంజీవి గారు, నాగబాబు గారు ఇంటికి వెళ్ళి మరీ పరామర్శించారు. బెయిల్ పైన బయటకు వచ్చాక అల్లు అర్జున్ గారు వాళ్ళిద్దరింటికి వెళ్ళారు. బట్ ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ కాల, రామ్ చరణ్ రెస్పాండ్ కాల, మిగతా మెగా హీరోలు ఎవరు కూడా ఈ అంశం పైన రెస్పాండ్ కాల. అంటే కోల్డ్ వార్ కంటిన్యూస్ నడుస్తూ ఉంది. అయితే చిరు పవన్ ప్రెస్ మీట్లో వాళ్ళ పేర్లు తీసుకోవడానికి కారణం ఏంటి? వాళ్ళ మద్దతు కోరుతూ ఉన్నారా ఈ అంశంలో? వాళ్ళ అభిమానుల మద్దతు కోరుతూ ఉన్నారా? మీ అభిమానులు, నేను కూడా వచ్చా కదా మీ ఫ్యాన్స్ చనిపోయినప్పుడు, ఇప్పుడు నా ఫ్యాన్ కూడా చనిపోయాడు, నాకు మీరు అండగా ఉండాలి, ఈ విషయంలో నాకు మద్దతుగా నిలవాలని మద్దతుగా కోరుతూ ఉన్నారా? లేదు అంటే దెప్పి పొడుస్తూ ఉన్నారా? వాళ్ళకు కూడా చనిపోయారు కదా అని చెప్పేసి అని మనం ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. మంచిగానే చూడొచ్చు, ఇంకో యాంగిల్ కూడా చూడొచ్చు. మరి ఏ ఉద్దేశంతో ఈ పేర్లు తీసుకొచ్చారు? చాలా తర్వాత ఆయన నోటి వెంట మొన్న సక్సెస్ మీట్లో బాబాయ్ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు పర్సనల్ నోట్ అని చెప్పారు. చాలా సంవత్సరాల తర్వాత, ఒక 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత మరి మాట్లాడారు. ఎందుకంటే టికెట్ రేట్లకి ఏపీ ప్రభుత్వం కూడా జేబులకు చిల్లు పెట్టేసేయండి అని చెప్పేసి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కాబట్టి మరి అందుకోసం ఏమైనా మరి ధన్యవాదాలు చెప్పారేమో తెలియదు. కానీ బట్ వాళ్ళిద్దరి పేర్లు తీసుకురావడం, ఇంత వివాదం జరుగుతున్నప్పుడు వాళ్ళ పేర్లు అప్రస్తుతం కదా. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రెస్పాండ్ కాలేదు ఇప్పటిదాకా అన్న కూడా ఒక ప్రచారం నడుస్తూ ఉంది. బహుశా ఆయన అభిమానులకి ఎలా అయితే ఎలా కలత చెందుతారో, ఎలా వేగంగా రెస్పాండ్ అవుతారో అందరూ చూశారు. అభిమానుల్ని పిచ్చవాళ్ళగా తయారు చేయకూడదనేది ఆయన మాటలు అర్థమవుతూ ఉంటుంది. మొన్న మన్యం వెళ్ళారు, గిరిజన ప్రాంతాల్లో పర్యటించారు, ఆ బురదలో తిరిగారు, అక్కడ రోడ్డుకి శంకుస్థాపన చేశారు. పదే సీఎం అంటూ ఉంటే, నేను ఉప ముఖ్యమంత్రిని, డిప్యూటీ సీఎం అయ్యాను, చాలదా మీకు? నేను రోడ్డు వేయాలంటే ప్రధాని గారికి దండం పెట్టాలి,
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి అడగాలి అని ఆయన స్థాయి ఏంటి వాళ్ళ స్థాయి ఏంటి అనేది క్లియర్ కట్గా ఫ్యాన్స్కి చెప్పారు. ఓజీ అని వస్తూ ఉంటే కూడా ఫ్యాన్స్ పైన ఫైర్ అయ్యారు. ఇలా నేను మేసం తిప్పితే గుండెలు బాధేసుకుంటే రోడ్లు రావు, నేను పని చేయాలి, నా పని నన్ను చేసుకునివ్వండి. మీరు సినిమాల మీద మోజుతో ఇలా చేస్తూ ఉన్నారు, సినిమా హీరోల పైన అభిమానం ఓకే, బట్ మీ భవిష్యత్తు కూడా చూసుకోండి అని ఎంత హుందాగా మాట్లాడారు. అంతేగాని నా ఆర్మీ, నా ఫ్యాన్స్, నాకు అయి కట్టండి, ఈ చేయండి అని ఆయన ఎప్పుడు అడగలేదు పవన్ కళ్యాణ్ గారు. సో ఈ అంశంలో మరి మద్దతు కోరుతూ ఉన్నారా, దెప్పిపొడుస్తూ ఉన్నారా తెలియదు, కానీ అప్రస్తుతం అనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఒక మాట మాట్లాడారు, ఎందుకు దీనిపైన కూడా చర్చ నడుస్తూ ఉంది. అదేంటో మీరు కూడా చూడండి. అంటే బయటే కాదు, జనరలీ మీ యాజ్ అ పర్సన్ ఇలాంటిది ఒకటి జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకోళ్ళ కోసం నేను సుకుమార్ గారు చాలాసార్లు మాట్లాడుకున్నాం, దానికి మనం ఏం చేయొచ్చు. నేను ఒక మంచి అమౌంట్, పెద్ద అమౌంట్, నువ్వు ఒక అమౌంట్, మైత్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ యూనో ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం. ఊరికే మనం ఏదో చేతులు దుడిచేస్తున్నాం అలా కాకుండా, మిగతాలో కాకుండా మనం జెన్యున్గా ఏమైనా చేద్దాం ఉండాలి. యూనో ఆ అబ్బాయికి ఏమైనా ఫిజియోథెరపిస్ట్ పెట్టిద్దాం, ఇలా చేద్దాం, ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్, ఎలా ఉంటాను సార్? ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్. నా కిడ్కి ఎలా అయిందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా. ఐ నాట్ అ ఫాదర్? నాకు ఉండదా? గుడ్. ఇన్ని క్యారెక్టర్లు ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ పబ్లిక్లీ హ్యూమిలియేటింగ్. నాకు చాలా బాధగా, నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది సార్. మన తెలుగు వాళ్ళు బరువు తీసిన పైన పెడతామని నేను సినిమా చేస్తుంటే మనం రాకున్నాం. ఎనీవే ఇట్ డజంట్ మ్యాటర్. ఇంకోసారి వినండి. ఓకే, మీరందరూ ఇంకా ఎన్ని ఎందుకు మళ్ళీ డబ్బులతో ఇచ్చాం అది ఇది అనిపించుకుంటాను. వద్దు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ వెరీ వెల్. తెలుగు వాళ్ళ పరుగు తీసి పైన పెడదాం అనుకుంటే మనం లాక్కుంటా ఉన్నాం. ఇదే నాకు అర్థం కాలేదు. కొత్తగా అల్లు అర్జున్ గారు తెలుగు వాళ్ళ పరుగు తీసి పైన పెట్టలేదు. ఇప్పటిదాకా ఎవరు పైన పెట్టలేదా? ఇప్పటిదాకా తెలుగు వాళ్ళు గర్వించేలాగా ఎవరు సినిమాలు తీయలేదా? అల్లు అర్జున్ గారి ఫస్ట్ టైమా? అల్లు అర్జున్ గారైనా మొదటి హీరో? ఈ డైలాగ్ నిజంగా నాకు అర్థం కాలేదు. తెలుగు వాళ్ళ పరుగు తీసి అల్లు అర్జున్ గారి పైన పెట్టడం ఏంటి? విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, చిరంజీవి గారు, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆర్ఆర్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసింది? ప్రభాస్ ఎన్ని పాన్ ఇండియా హిట్లు కొట్టాడు? రాజమౌళి, ఇప్పుడు సుకుమారు, అల్లు అర్జున్, మీరు కూడా ఉన్నారు ఈ జాబితాలో. బట్ మీరే ఫస్ట్ కాదు, మీరే లాస్ట్ కూడా కాదు. మీ తర్వాత తరం ఇంకా చాలామంది వస్తారు. ఇదేంటిది? ఇదే కదా అల్లు అర్జున్ పైన ఇన్ని విమర్శలకు కారణం ఏంటంటే ఎక్కడో యాటిట్యూడ్లో ఎక్కడో లోపం కనిపిస్తూ ఉంది. అది సరి చేసుకుంటే అల్లు అర్జున్ కొట్టేవాళ్ళు లేరు అని, తెలుగు తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాలి అంటే నిజంగానే 2000 కోట్లు సుమారు కలెక్ట్ చేసింది పుష్ప 2. వెరీ గుడ్, కంగ్రాట్స్, నేను చప్పట్లు కొడతాను. కలెక్షన్లో మాత్రమే తెలుగు సినిమా సత్తా చాటింది. కథనాలు వీటిల్లో కాదేమో. పుష్ప 2, పుష్ప 1 కదా అంత అద్భుతమైన కథలేం కాదు కదా. ఎర్రచందనం దొంగలు, మాఫియా, హీరోయిన్తో సీన్లు, ఎక్స్పోజింగ్లు, విలన్ పైన మూత్రం పోయడాలు, ఎన్నున్నాయి అభ్యంతరకర సీన్లు, ఎన్నున్నాయి. కలెక్షన్లో తెలుగు సినిమా టాప్లో ఉంది, బట్ వేరే అంశాల్లో కాదు. మీరు ఉదాహరణకి కాంతారా సినిమా చూసుకున్నారా? ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ కన్నడ సాంప్రదాయాన్ని, వాళ్ళ సంస్కృతిని ఎంత అద్భుతంగా చూపించాడు, ఎంత అద్భుతంగా నటించాడు. జాతర సీన్ కూడా కొంత కాంతారా కాపీలా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంది. అలా మన సంస్కృతిని, తెలుగు సంస్కృతిని, తెలుగు ఆచార్య సాంప్రదాయాల్ని నిలబెట్టేలాగా ఉండాలి. తెలుగు వాళ్ళు ఇలాంటి ఆచార సాంప్రదాయాలు పాటించేది సత్తా చాటేలాగా ఉండాలి కథలు. అలాంటి కథలు ఎంచుకోండి. ఓకే, హిట్ అయింది నేను కాదంటల్లా. పుష్ప 2 తెలుగు సినిమా అంటే ఎర్రచందనం దొంగలు అది ఇది కాదు కదా, కలెక్షన్లు వచ్చినాయి, ఓకే హ్యాపీ. సో ఇదే తెలుగు సినిమాని ఎక్కడో నిలబెడదాం అనుకుంటే లాగేస్తూ ఉన్నారు అని. ఎవరో లాగడం లేదు. మీరు కూర్చున్న కొమ్మ మీరే నరుక్కుంటున్నారేమో, మీరు కూర్చున్న కుర్చీని మీరే తన్నేసుకుంటున్నారేమో. దయచేసి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సినిమా ప్రేక్షకులు కోరుతూ ఉన్నారు. ఇవిడేపైన అల్లు అర్జున్ గారు చిరు పవన్ ప్రస్తావన తేవడం కానీ, తెలుగు సినిమాని ఎక్కడో నిలబెట్టాలి అనడం కానీ, ఆయనైనా ఫస్ట్ టైము, ఇంతకుముందు ఎవరైనా నిలబెట్టారా హీరోలు? మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి.